వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు ముగ్గుల పోటీలు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ. మార్నింగ్ వాక్లో ప్రజల మధ్యకు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. క్యాతన్పల్లి మార్నింగ్ వాక్ నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్న గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల పట్టణ హైటెక్ సిటీ కాలనీ హరిహర క్షేత్ర దేవాలయంలో గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా 3, 4, 17, 18, 19 వార్డుల్లో పర్యటించి కాలనీల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, కాలువలు, విద్యుత్ పోల్స్, ఇందిరమ్మ ఇళ్ల కల్పన వంటి అంశాలపై కాలనీ వాసులు మంత్రికి వినతులను అందజేశారు. స్థానికంగా ఉన్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే ఈ మార్నింగ్ వాక్ నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. RK4 అబ్రహం నగర్లో త్వరలో ప్రారంభమయ్యే RKP OC ఫేజ్ 2 ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ కారణంగా ఇండ్లకు నష్టం జరుగుతుందని, దుమ్ము ధూళి వాళ్ళ అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. 4వ వార్డును ఓపెన్ కాస్ట్ ప్రభావిత ప్రాంతంగా గుర్తించి పునరావాసం, మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరారు. స్పందించిన మంత్రి OC ప్రభావిత ప్రాంతంగా గుర్తించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిలిపివేసిన జీవో నెంబర్ 76ను అమలు చేసి ఇండ్ల క్రమబద్ధీకరణ చేపట్టాలని ప్రజలు కోరగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మాట్లాడి సింగరేణి భూముల్లో ఉన్న ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చేలా ప్రయత్నిస్తానని మంత్రి తెలిపారు. కాలనీలో బెల్ట్ షాపుల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళలు ఫిర్యాదు చేయగా వాటిని వెంటనే అరికట్టాలని పోలీసులకు మంత్రి ఆదేశాలను జారీ చేశారు. మార్నింగ్ వాక్లో మందమరి GM రాధాకృష్ణ, తహసీల్దార్ సతీష్, మున్సిపల్ కమిషనర్ రాజు, విద్యుత్ శాఖ AD బెల్లంపల్లి, ACP మరియు DCP అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ పల్లెరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాండ్ల సమ్మన్న, అబ్దుల్ అజీజ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. RKPలో మార్నింగ్ వాక్లో ప్రజల సమస్యలు ఏమున్నాయి కనుక్కోవడానికి మార్నింగ్ వాక్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం ప్రత్యేకంగా RK4 గడ్డ మీద అక్కడ OC దగ్గర డస్ట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, దుమ్ము ఎక్కువ ఉంది, మా ఇల్లులన్నీ కూడా క్రాక్ అవుతున్నాయి అని చెప్పి అక్కడ కంప్లైంట్ చేస్తే అక్కడ పోవడం జరిగింది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా నాకు ఆ కంప్లైంట్ రావడం జరిగింది. అక్కడ ప్రజలందరూ కూడా అన్నారు, సార్ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ దుమ్ము, ఈ ఇంపాక్ట్ చాలా ఉంది సార్, ఎవరు కూడా పట్టించుకుంటలేరు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను వారందరికీ కూడా విశ్వాసం కల్పించినాను. అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యేది అవసరం ఉన్నది. GM గారికి చెప్పినాను, ప్రపోజల్ పెట్టండి, దాంతోపాటు డస్ట్ లెవెల్స్ మానిటరింగ్ చేద్దాము, ఎక్కడైతే డస్ట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో దాన్ని ఎట్లా తక్కువ చేయాలని చెప్పి కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బ్లాస్టింగ్ కూడా సింగరేణి OCలో కొద్దిగా లో ఇంపాక్ట్గా బ్లాస్టింగ్ చేస్తే ఇల్లులు కూడా కాపాడేది అవసరం ఉంటుంది. నేను రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను, ఈ జియో నంబర్ 76 ఏదైతే బ్యాన్ ఉన్నదో ఇది సింగరేణి భూములకు ఈ రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పి ఇంతకుముందు వారికి ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళొకసారి వారితో మాట్లాడి ఈ రిలాక్సేషన్ ఇప్పించి షిఫ్టింగ్ కూడా తొందరగా చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఏంటంటే ఇతర వార్డులో కూడా వెళ్ళినప్పుడు నిజంగా మంచిగా CC రోడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రజలు ఎక్కడైతే నాలీలు కావాలన్నారో అది కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. మనం RKPకి మొన్న కూడా నగర అభివృద్ధి దాంట్లో సుమారు ఎన్ని కోట్లయా 15 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. వర్క్స్ అన్నీ కూడా టెండర్స్ కూడా అయిపోయినాయి. అగ్రిమెంట్ అవుతుంది 2 రోజులలో. పని కూడా తొందరగా స్టార్ట్ అయ్యి ఒక 15-20 రోజులలో పనులన్నీ కూడా పూర్తిగా అవుతాయి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 43వ డివిజన్ కాలనీలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ముగ్గుల పోటీలను నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను కాంగ్రెస్ నాయకులు చిలువేరి శ్రీనివాస్ జ్యోతి నిర్వహించడం చాలా సంతోషకరమని, మన తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ భావి తరాలకు సంస్కృతిని అందించేలా ఉద్దేశంతో ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ముగ్గుల పోటీల్లో పాల్గొనడం బహుమతి పొందడమే లక్ష్యం కాదని, పోటీల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని కళను ప్రదర్శించడమే లక్ష్యంగా ఉండాలని కోరారు. ఈ పోటీల్లో పాల్గొన్న మహిళలకు 3 ఉత్తమ బహుమతులు ఇవ్వడమే కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతి ఉంటుందని అన్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే పండుగల ఉత్సవాలను జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు చిలువేరి శ్రీనివాస్, పెద్ద సంఖ్యలో కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. రామ్నగర్లోని 43వ డివిజన్కి మన కొత్తగా 43వ డివిజన్కి 32వ వార్డు ఉండే 60 డివిజన్లు చేసారు మన కార్పొరేషన్ అయిన తర్వాత. దాంట్లో 43వ డివిజన్ రామ్నగర్లోని 43వ డివిజన్లో మరి చిలువేరు జ్యోతి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి ముగ్గుల పోటీల సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళా సోదరులకి ఈ ప్రాంతవాసులందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ఒక చక్కటి వాతావరణంలో పండుగ వాతావరణం తీసుకొని పండుగ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలు అనేది, సంక్రాంతి ముగ్గుల పోటీలు అంటే ఇది కేవలం అలంకరణ మాత్రం కాదండి. ఇది మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబాలే సంక్రాంతి ముగ్గుల పోటీ. దీని వెనుక ఎంతో దాగి ఉన్నది. దీనికి ఏంటంటే సంస్కృతి ఉన్నది. తర్వాత మనకు సైంటిఫిక్గా కూడా ఇందులో ఆవు పేడ కలిపేయడం కానీ, ముగ్గులు వేయడం కానీ, ఈ కలర్ ఉన్నాయి. కలర్కు ప్రతి ఒక్క కలర్కు ఒక అర్థం ఉన్నది. ఇలాంటి మంచి చక్కని వాతావరణం, ఈ సంస్కృతిని మన భవిష్యత్ తరాలకు అందించే విధంగా, అంటే ఈ సంస్కృతి ప్రతి సంవత్సరము కొనసాగుతున్నప్పుడు ఈ పిల్లలు ఈ రోజు మళ్ళీ మనం ఈ పిల్లలకు మన సంస్కృతిని అందిస్తే వీరు మళ్ళీ భవిష్యత్ తరాలకు కూడా ఈ సంస్కృతిని తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి చక్కని సంప్రదాయం చూడండి. మనము హిందూ సంప్రదాయాలలో దసరాకు ఒక రకమైన పిండి వంటలు, సంక్రాంతికి మరొక రకమైన పిండి వంటలు, ఇలా ప్రతి ఒక్క పండగకి ఒక ప్రత్యేకమైన పిండి వంటల ద్వారా మన పెద్దలు మనకి ఇచ్చిన ఆనవాయితీని, ఆ సంప్రదాయాన్ని మనం కొనసాగిస్తూ ఇప్పటికీ కూడా మనం అంతా ఎంజాయ్ చేస్తున్నాం. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఏంటంటే దాదాపు 97 మంది, కరెక్ట్ 97 మంది దీంట్లో పోటీలో పాల్గొన్నారు.
కానీ విజేతలు అనే వాళ్ళు పిల్లల చిల్డ్రన్స్ దాంట్లో ఒక ముగ్గురికి, పెద్దవాళ్ళ దాంట్లో ముగ్గురు 6 విజేతలను ప్రకటిస్తారు. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. మీ లోపల ఉన్న కళను వెలికి తీసి మీరు ఆ కళను ప్రదర్శించినప్పుడు, ఈ జడ్జీలు ఎవరైతే పోయిన న్యాయ నిర్ణేతలు చూసినప్పుడు మీ లోపల ఉన్న కళాత్మక బయట పెట్టినప్పుడు ఆ చూసిన వేసిన ముగ్గును వారు జడ్జి ఒక నలుగురిని పంపడం జరిగింది. ఎవరొక్కరు కూడా ఎవరు సపోర్ట్ చేయరు. ఆ నలుగురు ఇచ్చే రిజల్ట్ ఆధారంగానే విజేతలుగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరెవరు కూడా నాకు పైకి రాలేదని ఏదో అధైర్యపడకుండా అసంతృప్తిగా పోవాల్సిన అవసరం లేదు. ఇది మంచి సంస్కృతి, సంప్రదాయం. దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయడం ఈ గొప్ప అవకాశాన్ని భవిష్యత్తులో కూడా శ్రీనివాసం జ్యోతి వాళ్ళు నిజం చెప్పాలంటే వారికి ఒక సమాజం పట్ల మంచి అవగాహన ఉన్నది. సేవాభావం చేసే సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు ముందు ఉంటారు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నప్పుడు ఏంటంటే మన సంస్కృతిని కాపాడడానికి మనం ఉపయోగపడతాం. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏది ఏమైనప్పటికీ చిరువేలు జ్యోతి శ్రీనివాసాలను అభినందిస్తున్నాం. ఇది మంచి కార్యక్రమం. భవిష్యత్తులో కూడా ఈ వాడ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. భగవద్గీత లైన్లో దాదాపుగా 100 మంది మహిళలు ఈ ముగ్గుల కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా మా అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా వాడ ఎట్లుంటుందంటే ఈవినింగ్ అయిందంటే మొత్తం పల్లెటూరు వాతావరణమే. పిల్లలు పెద్దలు బయట ఆరు బయట కూర్చొని ముచ్చట్లు పెడతా ఉంటారు, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. చాలా ఎంజాయ్గా ఉంటుంది. నిజంగా మేము ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకొని నివసిస్తున్నాము అంటే మా ఏ పూర్వజన్మ పుణ్యమో. ఎందుకంటే ఇది పల్లెటూరు వాతావరణం. అక్కడ మా ముందర భగవద్గీత ఉండాలి, మంచి దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అది మా సత్యన్న గారి పిలుపు మేరకు, మా ప్రియతమ నాయకులు ప్రేమ్ సాగర్రావు గారు, సురేఖమ్మ గారు ఆజ్ఞ మేరకు ఈ కార్యక్రమం మేము నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మనందరికీ స్ఫూర్తి ప్రదాత ప్రేమ్ సాగర్రావు గారు, సురేఖమ్మ గారు. వాళ్ళు గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఎండాకాలం వస్తే వాటర్, బతుకమ్మ పండుగ వస్తే చీరలు, ఈ సంవత్సరం మాత్రం సార్కు ఆరోగ్యం బాగాలేక సంక్రాంతి చీరలు ఇవ్వడం జరిగింది. వారు చేసే కార్యక్రమాలలో మనం చేసేది చంద్రునితో నూలిపోవనే సామెతలాగా ఈరోజు చేసిన కార్యక్రమం చాలా చిన్నది కావచ్చు. దీనికి ప్రదాత ఎవరు అంటే, స్ఫూర్తి దాత ఎవరు అంటే ప్రేమ్ సాగర్రావు గారు దంపతులే. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాదాపుగా 25 ముగ్గులు కాంపిటీషన్లో ఉన్నాయి. 4-5 జడ్జెస్ నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క ముగ్గుకు ఒక్కొక్క మార్క్ ఇచ్చారు. ఆ మార్కులు కూడా ఈ 4 కూడా ఒక కాడికి తీసుకొచ్చి ఏ ముగ్గుకు ఎన్ని మార్కులు వచ్చినాయని చూసి మళ్ళీ స్కాన్ చేసిన తర్వాతనే ఫైనల్గా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి పారిశాలిటీ కానీ ఏదాంటి భేదాలు కానీ ఏమీ లేకుండా ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 5 లీటర్ కుక్కర్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ గా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ బహుమతిగా ఇది కూడా ఇస్తున్నాము. ఎందుకంటే ముగ్గుల పోటీ పెద్దవాళ్ళు అనేది పెద్దవాళ్ళకి మన పెద్దల నుండి మనం సంస్కృతి నేర్చుకుంటున్నాం. ఈరోజు ఎట్లా అంటే అంత వైఫై హైఫై లైఫ్ ఉంది. దీంట్లో మన పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పాలంటే మన పండుగలే వాటికి సూచిక. ఓకే, ధన్యవాదాలండి. మంచిర్యాల జిల్లా కేంద్రం హైటెక్ సిటీ కాలనీ హరిహర క్షేత్ర దేవాలయంలో ఈరోజు గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని మహిళలు ఉదయమే హరిహర క్షేత్రానికి చేరుకొని గోదా రంగనాథుల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా హైటెక్ సిటీ కాలనీ అధ్యక్షులు కిషన్ రావు, మాజీ అధ్యక్షులు హనుమంతరావు, సురభి రవి మాట్లాడుతూ అత్యంత పవిత్ర మాసమైన ధనుర్మాసం డిసెంబర్ 16న ప్రారంభమై ఈ నెల 14వ తేదీతో అంటే రేపటితో ముగుస్తుందని, ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుండి మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు దేవాలయంలో పూజలు నిర్వహిస్తూ ఈరోజు గోదా రంగనాథుల కళ్యాణం నిర్వహించామని తెలిపారు. కాలనీ మహిళలు భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారని అన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాలలో ఉన్న హైటెక్ సిటీలో హరార క్షేత్రంలో ఈ మాసం ధనుర్మాసం మహోత్సవం 30 రోజులు ఘనంగా జరిగింది. ఇవాళ రోజున గోదా రంగనాథ కళ్యాణం మహోత్సవం జరుగుతుంది. చాలామంది పబ్లిక్ బ్రహ్మాండం జరిగిందని ఈరోజు హరిహర క్షేత్ర దేవాలయం హైటెక్ సిటీ కాలనీలో ధనుర్మాసం సందర్భంగా 13వ తారీఖు నుంచి మొదలై 16వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు గోదావరి కళ్యాణం చేసుకోవడానికి చేసిన కాలనీ భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఇప్పటి వరకు ఈ నెల రోజులు సహాయ సహకారాలు అందించిన కాలనీ వాసులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఇది మొదటిసారి కిషన్ రావు గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ ధనుర్మాస కార్యక్రమం చేయడం జరిగింది. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఏదో ఒకటి చేసుకుంటూ పోతా ఉంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఇచ్చేస్తారు. కాబట్టి కాలనీవాసులు కూడా వారికి సహాయ సహకారాలు అందించారు. కానీ నేను అందుబాటులో లేనందుకు నన్ను అన్యాయంగా భావించవద్దు. ఇక ముందు కూడా మీతో ఉంటానని చెప్పేసి కాలనీ అభివృద్ధిలో భాగంగాను మరి టెంపుల్ అభివృద్ధిలో భాగంగాను అందరూ మీరు ఇలాగే సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ యొక్క 30 రోజుల కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా ఆ కమిటీ వారి అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తాను. హరిహర క్షేత్ర టెంపుల్ హైటెక్ సిటీ కాలనీలో అంగరంగ వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం గొప్పగా జరుగుతున్నాయి. డిసెంబర్ 13 తారీఖు నుంచి జనవరి 16 తారీఖు వరకు ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గోదా రంగనాథ స్వామి కళ్యాణం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. దీని కార్యక్రమానికి విచ్చేసిన కాలనీవాసులు, భక్తులు, అదేవిధంగా ఈ ముఖ్యంగా కమిటీ అధ్యక్షులు ప్లస్ కమిటీ మెంబర్లందరికీ ఇంకా దినదినంగా మీరు ఇంకా కొత్త కార్యక్రమాలు చేయాలని మీ వెనక మేమందరం హనుమంతరావు సార్ కావచ్చు, నేను కానీ మేమందరం మీ వెనక ఉండి మేము ప్రోత్సహిస్తాం. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా గొప్పగా చేయాలని మేము ఎప్పటికీ మేము వెంబడి మేము ఉంటామని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈ ధనుర్మాస ఉత్సవాలకు కార్యక్రమానికి దాతలుగా ముందుకు వచ్చిన వస్తు రూపంగా ధన రూపంగా దాతలుగా ముందుకు వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి ప్రత్యేక ఎప్పుడు కూడా ఇదే విధంగా మన టెంపుల్ను హరిహర క్షేత్ర టెంపుల్కు దాతలుగా ముందుకు వచ్చి ప్రతిసారి ఇస్తున్నారు. ఈ విధంగా ప్రతిసారి ఇవ్వాలి, అందరూ కలిసికట్టుగా ముందుకు పోవాలని కోరుతున్నాను. రోడ్లపై వెళ్లేటప్పుడు ప్రతి ఒక్క వాహనదారునికి అన్ని ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రవాణా శాఖ కమిషనర్ రవీందర్ పేర్కొన్నారు. మంగళవారం లక్షట్పేట పట్టణంలోని కళాంజలి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన డ్రైవర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామని ఆయన అన్నారు. ప్రతి ఆటో డ్రైవర్, టాటా ఏసీ యజమాని తమ వాహనాలు రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు ఫిట్నెస్ మరియు లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరి కలిగి ఉండాలని సూచించారు. ఆటోలలో పరిమితికి మించి ఓవర్లోడ్లు తీసుకువెళ్లరాదని, అది ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనదారుడు అన్ని ధృవీకరణ పత్రాలు ఉండాలని, లేనిచో వారు వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రవాణా శాఖ అధికారి గోపీకృష్ణ, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, ఏఎంవిఐలు కాసిం, సూర్యతేజ, లెనిన్, లక్షట్పేట ఎస్ఐ గోపతి సురేష్ తదితర సిబ్బందిత అధికారులు, ఆటో డ్రైవర్లు, స్కూల్ బస్ డ్రైవర్లు, కార్ డ్రైవర్స్ మరియు వాహన యజమానులు పాల్గొన్నారు. ఈ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశము ఇప్పటికే మా డ్యాష్ మీద ఉన్న వాళ్ళందరూ చెప్పారు. ఏంటంటే రవాణా శాఖ ప్రతి సంవత్సరము జనవరిలో ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటుంది. అంటే ఈ ఒక్క మంతే జరిపి మిగతా 11 నెలలు ఏం ప్రోగ్రామ్ చేయదనేది కొంతమంది అనుకుంటున్నారు. కానీ రెగ్యులర్గా ప్రతి జిల్లాలో మేము వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూనే ఉంటాము ఎవ్రీ మంత్. కానీ ఈ యొక్క పర్టికులర్ మంత్ మాత్రము మొత్తం దేశంలోనే అన్ని రాష్ట్రాలు కూడా ఈ యొక్క 31 రోజులు రోడ్డు భద్రత మహోత్సవాలు జరుపుకుంటుంది. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత ఈ రోడ్డు భద్రత గురించి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాడు. వారు కూడా స్వయంగా ఎన్నో ప్రోగ్రామ్స్ ని ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు. అట్లాగే మేము ముఖ్యంగా ఈ ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇంతకుముందు మా ఆర్టీఓ గారు చెప్పినట్టు అందరూ కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఎందుకంటే నిన్న మేము ఆదిలాబాద్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాము మా టోల్ గేట్ దగ్గర. ఆటోలు చెక్ చేస్తుంటే ఏ ఆటో డ్రైవర్ దగ్గర కూడా 10 ఆటోలు చెక్ చేసాం మేము. ఒక 4-5 వెహికల్స్ ఫిట్నెస్ లేకుండా వాహనాలు నడుపుతున్నారు.
ఫిట్నెస్ లేకుండా వాహనం నడపడం అనేది ఎంత డేంజరో మీ అందరికి తెలుసు. అట్లాగే కొంతమంది లైసెన్స్ కూడా లేదు వాళ్ళ. లైసెన్స్, ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్. ఆ రెండు డాక్యుమెంట్స్ లేనప్పుడు మీరు వెహికల్ బయటికి తీయొద్దు, నడపొద్దు. అయినా కూడా మీరు అట్లాంటి వెహికల్ తీసుకొని నడుపుతున్నారు, అది కూడా ఓవర్లోడ్ తోటి. మీరు నలుగురిని ఎక్కించుకునే దగ్గర 16 మంది 18 మందిని ఎక్కించుకుంటున్నారు. మళ్ళీ రెండు సైడ్లు, అటు సైడ్ ఇటు సైడ్ ఇద్దరిని కూర్చోబెట్టుకుంటున్నారు. మీకు స్టీరింగ్ ఎట్లా కంట్రోల్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ మీకు విజిబిలిటీ కూడా ఉండదు, పక్కన ఏం పోతున్నది, ముందేం పోతున్నది, ఇవన్నీ కూడా కనపడని స్థితిలో మీరు డ్రైవింగ్ చేస్తున్నారు. మా ఆర్టీఓ గారు చెప్పినట్టు మీకు ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి ఇచ్చేస్తున్నారు, కానీ అది మీ ప్రాణాలకే నష్టము. మిమ్మల్ని నమ్ముకొని ఎంతో మంది రోజు ప్రయాణిస్తున్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ భద్రత కూడా మీ యొక్క బాధ్యత. వాళ్ళందరినీ కూడా గమ్యస్థానాలు చేయాల్సిన బాధ్యత మీకు ఉన్నది. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళ స్లోగన్ ఏంటంటే ఆర్టీసీ బస్సు ప్రయాణము సురక్షితము, ఆటో డ్రైవర్లు ప్రమాదకరం అంటారు. ఎందుకంటే మీ డ్రైవింగ్ కూడా అంత డేంజరస్ ఉంటుంది. అందరిని అనట్లేదు, నేను చాలా వరకు చూసి అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. మరియు మీ ఎస్ఐ గారు చెప్పినట్టు మేము ఆటో డ్రైవర్ల కేసు రాసి బుక్ చేసి పెనాల్టీ కలెక్ట్ చేయాలని మా ఉద్దేశం కాదు. ఏ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అయినా కూడా, అదే పోలీస్ కానీ రవాణా శాఖ కానీ అందులో అటెండ్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా మనం ఫంక్షన్లు కావచ్చు, లేదా కేఎస్ఆర్ ఫంక్షన్లు కావచ్చు, 3-4 ప్రోగ్రామ్స్ మనం ఆటో డ్రైవర్ల కోసం స్పెషల్గా ఆటో డ్రైవర్స్, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్, ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి డ్రైవర్స్ అవేర్నెస్ కల్పించడం కోసం పెట్టుకోవడం జరిగింది. అప్పుడు చెప్పిన, ఇప్పుడు చెప్తున్నాను ఒకటే, మా నుంచి పోలీస్ నుంచి విజ్ఞప్తి ఒకటే. మేము రోడ్డు మీద ఉండి వెహికల్ చెకింగ్ చేస్తా ఉంటాం, మీకు వేసే 100-200తో గవర్నమెంట్కి వచ్చేది ఏం లేదు. మీ భద్రత కోసమే వెహికల్ చెకింగ్ లో ఫైన్స్ అనేది మీ భద్రత కోసమే వెహికల్ చెకింగ్ చేస్తూ ఫైన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మొన్న రీసెంట్ గా ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది దౌడపల్లి విలేజ్ లో. అన్ఫార్చునేట్లీ యాక్సిడెంటల్ గా జరిగింది, ఇంటెన్షనల్ గా కాదు, యాక్సిడెంటల్ గా ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. బట్ ఆటో డ్రైవర్ కి ఇన్సూరెన్స్ అనేది లేదు, డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి, ఇన్సూరెన్స్ మాత్రం ప్రొవైడ్ చేసుకోలేకపోయాడు. ఆ రోడ్ యాక్సిడెంట్ లో లేడీ డెత్ అయింది. దౌడపల్లి విలేజ్ అయినటువంటి ఒక లేడీ డెత్ అయింది. ఒకటి ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే ఆ లేడీకి మినిమం కోర్టులో ఫైల్ చేసుకుంటే ఒక 10 lakhs అన్న, ఒక యావరేజ్ గా ఒక 25 to 35 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు రోడ్ యాక్సిడెంట్ లో డెత్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనం కోర్టు ద్వారా ఫైల్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక 20 లక్షలు వస్తాయి. కీడెంచి మేడంచి అని అంటారు కదా, మనకేం కాదు, సాధ్యమైనంత వరకు బాగా వెళ్తాం, బయటికి వెళ్తాం, మళ్ళీ ప్రశాంతంగా ఇంటికి రీచ్ అవుతామని అనుకుంటాం. యాక్సిడెంట్ గా ఏదైనా జరగవచ్చు. మీ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ గా ఉండి ప్రతి ఒక్క డాక్యుమెంట్ మనం వ్యాలిడ్ గా ఉంచుకున్నట్లయితే మనకేమైనా జరిగి రోడ్డు మీదకి వచ్చి పడితే మనం పోతాం, కానీ మనం నమ్ముకున్న కుటుంబ సభ్యుల పరిస్థితి రేపు మన కుటుంబాన్ని ఎవ్వరు కూడా దగ్గర లేదు. తారీఖు నుంచి జనవరి 31 వరకు నెల రోజులు రోడ్డు భద్రతా మాసోత్సవాలను జరుపుకుంటాం. మీరు పోయినసారి ఎవరైనా ఇలాంటి ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారా? లాస్ట్ ఎవ్రీ ఇయర్ జనవరి ఒక 1 month మొత్తం రోడ్డు భద్రతా మాసోత్సవాలను జరుపుకుంటాం. అదే విధంగా ఎవ్రీ ఇయర్ జరుపుకున్నట్టు ఈ ఇయర్ కూడా మన మంచిర్యాల జిల్లాలో ఎవ్రీ డే మనం రోడ్డు భద్రత మీద అవగాహన నిర్వహించడం కోసం ఒక్కొక్క స్టేక్ హోల్డర్స్ తీసుకొని మనం ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ముఖ్యంగా మీరందరూ ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మీకు తెలుసా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీ బాధ్యత ఏంటో మీకు తెలుసా? ఎవరైనా మీ బాధ్యత ఏంటి రోడ్డు భద్రత? ఒక ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ బండ్లు, ప్రైవేట్ కార్లు ఉన్న వ్యక్తులు వాళ్ళ భద్రత వాళ్ళు కాపాడుకుంటారు, ముఖ్య భద్రత వాళ్ళు కాపాడుకోవడం చేస్తారు. కానీ పబ్లిక్ ని ట్రాన్స్పోర్ట్ చేసే మీరు ఆటోస్ కానీ, చిన్న చిన్న గూడ్స్ వెహికల్స్ కానీ, స్కూల్ బస్సులు కానీ మీ భద్రత కాదు మీరు కాపాడేది. మీరు మీ ఆటోలో కానీ మీ బండ్లలోకి మిగతా భద్రత ముఖ్య పాత్ర వహిస్తారు. అంటే ఒక్క బండి మీద నడిపితే దాంతో పాటు 10 మంది జీవితాలు, 10 మంది యొక్క సేఫ్టీ మీ బాధ్యత, రైట్? సో అందుకే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఒక ప్రైవేట్ వ్యక్తికి చెప్తే ఆ ఒక్క వ్యక్తి సేఫ్టీ కాపాడవచ్చు, కానీ మీ అందరికి చెప్తే
ఈ జిల్లాలో చాలా మందిని ట్రాన్స్పోర్ట్ చేసేది, చాలా మంది వ్యక్తుల్ని వాళ్ళ గమ్యస్థానం చేర్చేది మీరు. మీ సేఫ్టీ ఎంత ముఖ్యమో మీ ఆటోలో కూర్చున్న వాళ్ళందరి సేఫ్టీ కూడా అంతే ముఖ్యం, రైట్? అందుకే మిమ్మల్ని అందరినీ భద్రతా మార్చవచ్చులో భాగంగా మిమ్మల్ని అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేయడం జరిగింది. మేము మా జిల్లా తరఫున ఒకటే చెప్తున్నాము, మీరు గమ్యస్థానానికి చేర్చేటప్పుడు ఫస్ట్ థింగ్ మీ ఆటో కార్ నుంచి లేకపోతే మీ దగ్గర ఉన్న ఏదైనా వెహికల్ కార్ నుంచి మొదలు పెడితే ఫస్ట్ థింగ్ మీ దగ్గర ఉండే పేపర్స్ ని కరెక్ట్ ఉంచుకోండి. పేపర్ అనేవాడు మంచిర్యాల నియోజకవర్గంలో విద్య వైద్యంపై ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు దృష్టి పెట్టారని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖ పేర్కొన్నారు. మంగళవారం లక్షట్పేట మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో ఉన్న మహిళలకు చీరల పంపిణీ చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె మాట్లాడారు. గత 10 సంవత్సరాల నుండి మంచిర్యాల నియోజకవర్గంలోని మహిళలకు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. ఇప్పటికీ కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్లో 92,000 మంది సభ్యులు ఉన్నారని, వారందరికీ చీరల పంపిణీ అందజేస్తున్నామని తెలిపారు. ప్రజల మెప్పు పొందుతూనే ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి అభివృద్ధి చేస్తున్నారని సురేఖ పేర్కొన్నారు. ప్రజా సమస్యల్లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ముందుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్షట్పేట మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, లక్షట్పేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి అరీఫ్, కాంగ్రెస్ నాయకులు పెట్టం శ్రీనివాస్, బుద్ధదేవ, గోపిచిన్న రమేష్, మల్యాల శివ, రాజలింగు, మనోహర్ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అక్క చెల్లెలకు, అమ్మలకి, అలాగే వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నాతో పాటు ఈ కార్యక్రమంలో సహకారాన్ని అందిస్తున్న మహిళా కాంగ్రెస్ నాయకురాలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రేమ్సాగర్ రావు గారు ప్రతి సంవత్సరం 10 ఏళ్ల నుండి మేము ఈ చీరలు అనేటివి ఇస్తున్నాం. మొదలు ఊరికి కొన్ని చీరలను ఇచ్చినాము. తర్వాత 2018లో ప్రతి గ్రామంలో కూడా మొత్తం ఎవరైతే మన ట్రస్ట్ సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు ఇచ్చినాం. పెద్ద కార్డులు చేసి ఇచ్చినాం అప్పుడు 2 ఏళ్ళు. తర్వాత మీ దగ్గర ఉన్న ఈ ఏవైతే చిన్న కార్డులు ఉన్నాయో వీటి మీద ఇది 5వ సంవత్సరం ఇవ్వడం. ఒక కరోనా వచ్చినప్పుడు 1 సంవత్సరం ఇవ్వలేదు. ఇప్పుడు అంటే మొత్తం 7 సంవత్సరాల నుండి మనం బతుకమ్మ చీరలు అనేటివి ఇస్తున్నాం. ఇప్పుడు మన ట్రస్ట్ సభ్యత్వం తీసుకున్న మహిళలు 92,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనం బతుకమ్మ పండుగ సందర్భంగా ఇస్తున్నాం. ఇప్పుడే చెప్పిన పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఇప్పుడు సంక్రాంతి పండుగకి మనం ఈ చీరలు అనేటివి ఇస్తున్నాం. అమ్మ ఇంకో పోయినసారి ఎలక్షన్స్లో 2023 ఎలక్షన్స్లో మీరందరూ కూడా పెద్ద ఎత్తున ప్రేమ్సాగర్ రావు గారికి ఓటేసి 66,000 పైచిలకు మెజార్టీతో వారిని గెలిపించిండ్రు. దానికి మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఆయన కూడా అధికారంలోకి రాగానే మన ప్రాంతంలో ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయి, ఇక్కడ ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి అన్నది చూసి దానికి అనుగుణంగానే పనిచేస్తున్నారు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే అవ్వడం అనేది ఏదో ఒక్క రోజుతో కాలేదు. ఇది ఒక 10 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. మీ అందరి దగ్గరికి గడప గడప, ఊరూరు, వాడవాడకు వచ్చి మీ అందరికి ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకున్న తర్వాతనే మనం అంటే చీరల పంపిణీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన అమ్మ సురేఖమ్మ గారికి, అదేవిధంగా వారి వెంట వచ్చిన మహిళా సోదరులందరికీ, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మహిళా సోదరులందరికీ పేరు పేరున నాకు నమస్కారం. ఈరోజు మరి ఎంతో సుదినం. పోయిన పండగకు ఇవ్వాల్సినటువంటి చీరలు, బతుకమ్మ చీరలు అనివార్య కారణం వల్ల సార్కు ఆరోగ్యం బాగాలేక ఇవ్వలేదనే సంగతి మీ అందరికీ తెలుసు. దానికి మరి ఈరోజు మళ్ళీ సంక్రాంతి పండుగ వచ్చింది కాబట్టి మరి ఈ పండగకు మనందరం చీరలు ఇద్దామని అమ్మ మేడం సురేఖమ్మ గారు నిర్ణయం చేశారు. దానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు ఏ కార్యక్రమైనా, ఏ ఆపద వచ్చినా, ఏ అనారోగ్యం పాలైనా, శుభకార్యమైనా అన్నిటికీ మనం వెంట ఉన్నటువంటి గౌరవ ప్రేమ్సాగర్ రావు గారిని మీరంతా గుండెల్లో పెట్టుకొని మరి పోయిన ఎన్నికల్లో 64,000 మెజార్టీతో మరి గెలిపించారు. దానికి మేమందరం ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం. దాన్ని మరి వారు కూడా మర్చిపోకుండా ప్రతి కార్యక్రమానికి
మరి మన ఊరికి వస్తూ మరి మేడం కూడా తల్లిలాగా అందరిని ఆదరిస్తూ ఇంటికి పోయిన వారికి కడుపు నిండా అన్నం పెట్టి పంపే అమ్మ మరి ప్రతిసారి మనకు దసరాకు ఏ పండుగ వచ్చినా ఇక్కడికి వచ్చి చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. మరి గౌరవ ప్రేమసాగరరావు గెలిచిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడున్న మహిళలకు ఈ కాంగ్రెస్ పార్టీ ఎంతో పెద్ద పీట వేసింది. మీరందరికీ ఉచిత బస్సు కానీ, ఈరోజు ప్రతి ఇంటికి కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ, మరి గ్యాస్ సిలిండర్ కొందరికి పడుతున్నాయి, కొందరు పడతలేవు, అందరికీ అవి కూడా ఎన్నో కార్యక్రమాలు. ఈ కార్యక్రమం సన్న బియ్యం ఈరోజు మీ అందరు కడుపు నిండా తినడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సన్న బియ్యం కూడా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మీరంతా కడుపులో పెట్టుకొని ఆదరించాలి. ఏ ఎన్నికలు వచ్చినా కూడా మీరంతా చేతి గుర్తున్న ఓటు వేసి మరి గౌరవ ప్రేమసాగర్ వారికి అండగా ఉండి వారిని రాబోయే మన సర్పంచ్ ఎన్నికల్లో కూడా 18కి మరి 13 గ్రామ పంచాయతీలను ఈ మండలంలో గెలిపించిన మరి ప్రజలు చాలా. మంచిర్యాల జిల్లా చెన్నూరు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే వీరాంజీ బిల్లు ప్రవేశపెట్టారని బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. పట్టణ బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ఉపాధి కల్పించాలని, వారికి గౌరవం దక్కాలి అని, గిరిజనులు వెనుకబడిన తరగతులకు ఉపాధి లభించేలా ఈ చట్టాన్ని తీసుకువచ్చారని, వికసిత్ భారత్ 2047 జాతీయ దార్శనికతకు అనుగుణంగా గ్రామీణ అభివృద్ధికి కొత్త ఫ్రేమ్వర్క్ సిద్ధం చేయడమైందని అన్నారు. ఈ చట్టం మహాత్మా గాంధీ ఆదర్శాలకు అనుగుణంగా ఉంది, ఇంకా రామరాజ్య స్థాపనకు మార్గం చేస్తుందని ఆయన అన్నారు. కాబట్టి ప్రజలకు 100 రోజుల ఉపాధి నుండి 125 రోజులకు పెంచి పేద ప్రజలకు మేలు చేస్తుందని, ఎస్సీ ఎస్టీలకు అడవి ప్రాంతంలో మరో 25 రోజులు ఈ చట్టం ద్వారా ఉపాధి హామీ లభిస్తుందని అన్నారు. వ్యవసాయదారులకు ఈ చట్టాన్ని అనుసంధానం చేయడం ద్వారా వ్యవసాయం సుగమం కాబోతుందని, కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని నమ్మకుండా దేశ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు లోపల ప్రవేశపెట్టినటువంటి వికసిత్ భారత్ జీరాంజీ బిల్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసము, గ్రామీణ ప్రాంతాలను వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అభివృద్ధి చేయడము సంకల్పం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల ఈ యొక్క జీరాంజీ బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జీరాంజీ బిల్ అనగానే బిల్లు లోపల రాముని పేరుంది, ఇది దేశ ప్రయోజనాలకు వ్యతిరేకము అనేటువంటి దుష్ప్రచారాన్ని చేయడం మొదలుపెట్టింది. మరి మనము భారతదేశము ప్రథమ ప్రధాని మన ఏదైతే నెహ్రూ గారికి దగ్గర నుంచి ప్రారంభించినట్లయితే ఈ యొక్క పథకం పేరు చాలా రకాలుగా చాలా పేర్లతోటి పిలువబడ్డది. ఏదో మొదటి నుంచి దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్ఆర్జీఎస్ అనేటువంటి పేరుతోటి పిలువబడుతుంది అనేటువంటి మరి అపోహలను ఈరోజు ప్రజల లోపల కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని లోపల గ్రామీణ ప్రాంత ప్రజలు ఉపాధిని కోల్పోతూ ఉన్నారనేటువంటి మరి వ్యతిరేకమైనటువంటి ప్రచారాన్ని ఈ యొక్క మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఉపాధి హామీ పథకానికి 1980 లోపల ఇందిరాగాంధీ ఉపాధి హామీ పథకాలన్నిటినీ విలీనం చేసి జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం కింద దీన్ని పిలవడం జరిగింది. రాజీవ్ గాంధీ దీనిని జవహర్ రోజ్గార్ యోజన దాకా మార్చడం జరిగింది. మహాత్మాగా ఏదైతే మన్మోహన్ సింగ్ కాలం లోపల నరేగా అనేటువంటి పేరుతోటి ఈ యొక్క పథకాన్ని పిలవడం జరిగింది. ఏదైతే 2025 లోపల ఎంజీఎన్ఆర్జీఎస్గా ఈ యొక్క నరేగాగా ఈ యొక్క పేరును మార్చడం జరిగింది. దఫాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నెహ్రూ కాలం నుంచి నేటి వరకు ఎన్నిసార్లు పేరు మార్చినా ఏం కాలేదు, ఎన్నిసార్లు ఈ పథకాన్ని మీరు విలీనం చేసినా ఏం లేదు.
కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం లోపల లోపభూయిష్టమైనటువంటి మీ పథకాలన్నిటినీ మరి సవరించి చక్కటి ఉపాధి హామీ పథకాన్ని ప్రజలకు కల్పించడానికి కృషి చేస్తే దీన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామ పంచాయతీ లోపల రేవంత్ రెడ్డి గారు చెప్తారు, ప్రతి గ్రామ పంచాయతీ లోపల తీర్మానం చేసి ఈ యొక్క బిల్లును వ్యతిరేకించాలని చెప్తారు. ఎందుకు వ్యతిరేకిస్తారండి? 100 రోజుల ఉపాధి హామీ పథకము 125 రోజులుగా పెరిగినందుకు మీరు దీన్ని ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేశాం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు మందమరి మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని టీబీజీకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మందమరి టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు కార్యకర్తలు మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెన్నూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపిస్తానని చెప్పి ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచి ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల విషయం ఎత్తకపోవడం, ఎన్నికలు నిర్వహించకపోవడం శోచనీయమని అన్నారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు నిర్వహించుకున్నట్లుగానే మందమరికి కూడా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ 100 కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి మందమరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను నిలిపివేసి వాటి నిధులతో ప్రస్తుతం రాష్ట్ర మంత్రి మందమరిలో డ్రైనేజీలు, రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. చెన్నూరు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి మందమరి మున్సిపాలిటీ అభివృద్ధికి ₹1 కూడా ఇప్పటి వరకు నిధులు తీసుకురాలేదని వారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల యొక్క వేడి మొదలు కావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు తను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో మందమరిలో ఉన్నటువంటి ప్రజలందరికీ 170 యాక్ట్ను ఎత్తివేసి 2 సంవత్సరాలలో ఎన్నికలు నిర్వహిస్తా అని చెప్పినటువంటి నాటి మాట నేటి మూట అయిందా? ఓడ దాటిన తర్వాత ఓడమల్లన్న లెక్క తన మాట తప్పిండా అనేది ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆనాడు ఎన్నికల సందర్భంలో తను మాట్లాడినటువంటి మాటను ఒక్కసారి మందమరిలో ఉన్నటువంటి ప్రజలందరికీ మళ్ళొక్కసారి వినిపించాలనేటువంటి ఉద్దేశంతో ఒక్కసారి క్లిప్పింగ్ చూడాలని చెప్పి కోరుకుంటాం. మనకు డ్రైనేజ్లకు, మనకు రోడ్లకు మంచి పనులు అయితే అది నేను నిర్మాణాలు తీసుకుంటున్నా. ఒక సంవత్సరం అవుతుంది, ఒక 2 సంవత్సరాలు అయితే అని చూపిస్తాను. ఇప్పుడు ఎవరు చెప్పారు ఫైల్ అంటే పెండింగ్ ఉన్నది, దాన్ని ఫాలో అప్ చేయాల్సి వస్తుంది. నేను చూపిస్తాను. మీరు పిల్లల కోసం, భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు, వాళ్ళ మంచి చదువు చదువుకుంటారు. అవునా కదా? ఈ ఇంట్లో మహిళా శక్తి ఉన్నప్పుడే తన ఎన్నికల సందర్భంలో జిమ్మదారి తీసుకుంటా అని చెప్పి మందమరిలో ఉన్నటువంటి ప్రజలకు బాటిచ్చిండు. అంటే ఇంకా జిమ్మదారి ఎందుకు తీసుకోలేదని చెప్పి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంటే ఎన్నికలు వస్తేనే వాగ్దానాలు తప్ప పని చేసేటువంటి పరిస్థితి లేదనేది కాంగ్రెస్ పార్టీకి అలవాటు లేదు అనేది మరొకసారి రుజువైతా ఉన్నది. ఇంకొక విషయం, రేపు నాయకులు అనవచ్చు, మీరు కూడా మాట ఇచ్చారు కదా, మరి ఎందుకు నెరవేర్చలేదు అని చెప్పి మీరు కూడా మాట్లాడవచ్చు. మేము ప్రయత్నం చేసినాం. మాకు అగనెస్ట్గా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. మా బాల్క సుమనన్న అసెంబ్లీలో 3 సార్లు మాట్లాడడం జరిగింది, కేంద్రానికి పంపించడం జరిగింది. నువ్వే అన్నావు కదా ఫైల్ పెండింగ్లో ఉన్నది, దాన్ని క్లియర్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చినావు. ఆ మాట కట్టుబడి ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల నోటిఫికేషన్లో ఖచ్చితంగా మందమరి మున్సిపాలిటీ ఎన్నికలు జరిగే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి ఇవాళ మంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం, ఇవాళ డెవలప్మెంట్
డెవలప్మెంట్కు తను తెచ్చినటువంటి నిధులు అక్షరాల జీరో. ఎందుకంటే ఈ మాట అంటున్నామంటే ఎన్నో వర్క్స్ మా సుమనన్న వేలాదిగా చెన్నూరుకు నియోజకవర్గానికి తీసుకొచ్చినటువంటి నిధులను ఇవాళ డైవర్ట్ చేస్తూ అవే వర్క్స్ను పాత వర్క్స్ను పెండింగ్లో ఉంచుతూ వాటికి సంబంధించినటువంటి నిధులను డైవర్ట్ చేస్తూ రోడ్స్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న ఆర్భాటంగా కొబ్బరికాయ కొట్టారు స్టేషన్ రోడ్లో. అది గతంలోనే టెండర్ అయింది. దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టరు మన పరంధానంకు సంబంధించినటువంటి టెండర్ రామస్వామి కన్స్ట్రక్షన్. మళ్ళీ దాన్ని రీకాల్ టెండర్. క్రీడలలో గెలుపు ఓటములు సహజమని మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమిల సత్తయ్య పేర్కొన్నారు. మంగళవారం లక్షట్పేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నలిమేలి రాజు మాట్లాడుతూ వెంకట్రావుపేట గ్రామంలో గత 30 సంవత్సరాల నుంచి కబడ్డీ పోటీలకు ఒక చరిత్ర ఉందని, కుల మతాలకు అతీతంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కబడ్డీ పోటీలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ కబడ్డీ పోటీలలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుండి 56 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. ఈ పోటీలలో పాల్గొన్న వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, గ్రామ ఉప సర్పంచ్ లక్షట్పేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పింగళి రమేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా నవయువ సర్పంచ్ నలిమేల రాజు గారి ఆధ్వర్యంలో మేము జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంటు నిర్వహించడం జరుగుతుంది. ఈ కబడ్డీ అనేది వెంకట్రావుపేట గ్రామ పంచాయతీలో దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల నుంచి ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ ఊరికి వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ 25 సంవత్సరాల నుంచి ప్రతి సంక్రాంతికి కులాలకు మతాలకు అతీతంగా వెంకట్రావుపేట గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ నుంచి కానీ, గ్రామ వివిధ రాజకీయ నాయకుల నుంచి కానీ ఎవరో ఒకరు సంక్రాంతి పండుగకు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కబడ్డీ పోటీలు అనేది కేవలం వెంకట్రావుపేటలో కబడ్డీ అంటే జిల్లాలో ఎక్కడైతే ఎక్కువ మంది వస్తారంటే వెంకట్రావుపేట గ్రామంలోనే ఎక్కువ మంది వస్తారని దాదాపు ఈ మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే కబడ్డీ అనే క్రీడను కేవలం క్రీడగానే చూడాలి, ఎవరు శత్రుత్వంగా క్రీడాకారులు కానీ ఎవరు చూడకూడదని మేము భావిస్తున్నాము. ఈరోజు మా యొక్క సర్పంచ్ నూతనంగా గెలిచిన సందర్భంగా మేము ఖచ్చితంగా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులు హాజరైనటువంటి మా మండల పార్టీ అధ్యక్షులు పింగిల్ రమేష్ గారు, అదేవిధంగా మా యొక్క పెద్ద దిక్కు అయినటువంటి నలవేల సత్తయ్య గారు, అదేవిధంగా మాజీ ఉప సర్పంచ్ కోన కిష్టయ్య గారు, అదేవిధంగా మా యొక్క సీనియర్ నాయకులు తోట రాజయ్య గారు, బత్తుల మురళి గారు, పాయల్ చిన్నయ్య గారు, మా యువజన కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా మా నూతనంగా ఎన్నికైనటువంటి నవ యువ సర్పంచ్ ఉప సర్పంచ్ కోన తిరుమల గారు, మీసా శ్రీనివాస్ వార్డ్ మెంబర్ గారు, అదేవిధంగా దివ్య గాని, అదేవిధంగా రమేష్ గాని, మన డి రవి వాళ్ళ మిసెస్ గాని వీళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని తమ భుజ స్కంధాలను వేసుకొని 4 ఆర్గనైజర్లు ఈ యొక్క అన్ని తమై ఈ కార్యక్రమం నిర్వహించినందుకు గొర్ల శేఖర్ గారికి, సాగర్ గారికి, అదేవిధంగా తిప్పని మనోహర్ గారికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికి నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్టీఏ మెంబర్ అంకత్ శ్రీనివాస్ గారికి, మా గ్రామ ఉప సర్పంచ్ గారికి, మా పార్టీ మండల అధ్యక్షుడు పింగిల్ రమేష్ గారికి, సీనియర్ నాయకులు నర్మల్ సత్తయ్య గారికి, కోన కృష్ణ గారికి, గ్రామ కమిటీ అధ్యక్షులు బత్తుల మురళి గారికి, యూత్ ప్రెసిడెంట్ మంద మధుపూర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని వచ్చిన మిగతా పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వెంకట్రావుపేటలో కబడ్డీ ఒక చరిత్ర. గత 30 సంవత్సరాల నుంచి ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా, కుల మతాలకు విభేదాలు ఎటువంటివి లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా కబడ్డీ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు గ్రామ సర్పంచ్గా గెలిచిన సందర్భంగా నాకు అవకాశం వచ్చింది. ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికీ. మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లి, లక్షట్పేట, హాజీపూర్ మండలాల రైతుల సమస్యలను పరిష్కరించేంత వరకు రైతులకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథరావు అన్నారు.
మంగళవారం లక్షట్పేట ఉత్కూరు చౌరస్తా జాతీయ రహదారిపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సాగునీటి కోసం రైతుతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు రఘునాథరావు మాట్లాడుతూ ఈ ప్రాంత రైతాంగం 50 రోజుల కిందట నాట్లు వేసుకున్నారని, వరి నాట్లు ఎండిపోయే దశకు వచ్చిందని పేర్కొన్నారు. గూడెం లిఫ్ట్ ఎత్తిపోతల పథకం నుండి ఒక్క మోటార్ ఆన్ కాకుండా మిగతా మోటార్లు ఆన్ చేసి చివరి ఆయకట్టు వరకు రైతులకు నీరందించాలని డిమాండ్ చేశారు. రైతాంగం కోసం, రైతుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పార్టీ ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగ పూట ఈ ప్రాంతం రైతులు ఇళ్లల్లా కుటుంబాలతోటి పండుగ జరుపుకునే బదులు ప్రతి సంవత్సరం కూడా రైతులు ఇదే లక్షట్పేట చౌరస్తాలో రాస్తా రోకోలకు, ధర్నాలకు దిగుతారు. దీనికి కారణం ఏంది? గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల వాళ్ళ యొక్క వైఖరి, ఎంతసేపు ఏ కాంట్రాక్టర్ కి కాంట్రాక్ట్ ఇద్దాము, కమిషన్లు ఎట్లా కొడదాము, కాంగ్రెస్ నాయకులు ఏ చెరువు దవ్వుకపోదాము, ఏ గుట్టను దవ్వుదాము, ఎక్కడి నుంచి మొరం కొట్టుకుందాము, ఎట్లా సంపాదించుదాము అనే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కమిషన్ల మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదు. దాదాపు 8 నెలల నుంచి సమయం ఉండే వాళ్లకు ఈ గూడెం లిఫ్ట్ మరమ్మతులు చేపట్టడానికి. 8 నెలల నుంచి కాంట్రాక్టర్ దగ్గర పైసలు వసూలు చేశారు గానీ 8 నెలల నుంచి మరి యాసంగి పంటకు రైతులకు నీళ్లు సరి అయిన సమయంలో ఇస్తామా లేదా అనే కనీస ఆలోచన కూడా లేకుండే రైతులను ఇలా, ఎందుకంటే రైతుల దగ్గర కమిషన్లు కొట్టరాదు. అందుకనే ఇలా కాంగ్రెస్ పార్టీ రైతులకు మొండి వైఖరి చూపిస్తుంది. మేము 2 వారాల కింద గూడెం లిఫ్ట్, ఇదే గూడెం లిఫ్ట్ కి పోయి అక్కడ ఉన్న అధికారులను కలిసినాం. జనవరి 10వ తారీఖు కల్లా నీళ్లు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఇవాళ పండుగ పూట ఇవాళ బీజేపీ రైతు ధర్నా చేపట్టిందని తూతూ మంత్రంగా ఒక చిన్న మోటార్ ఆన్ చేశారు. ఆ చిన్న మోటార్ తోటి నీళ్లు ఎవరికి సరిపోవు. రెండో విషయం, ఇవాళ ఆన్ చేసిన మోటార్ కూడా ఒక 4 గంటల తర్వాత మళ్ళా బంద్ చేస్తారని రైతులందరిలో కూడా ఒక భయాందోళనకరమైన పరిస్థితి ఉంది. మొన్న కడెం నుంచి నీళ్లు వదిలేరు, 3 రోజులు నీళ్లు వదిలేరు, మళ్ళా అది బంద్ పెట్టారు. ఈ మంచిర్యాల నియోజకవర్గ రైతులు ఏం పాపం చేసిరని నేను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని అడుగుతాను. మీకు మంచి ఓట్లేసి మీరు వస్తే గతంలో బీఆర్ఎస్ లెక్క కాకుండా కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని ఇక్కడ ఉన్న రైతులు నిజంగా నమ్మి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. మరి మీరు వచ్చి ఇక్కడ చేసేది ఏంటిది? ఇవాళ మీ నాయకులు ఊర్ల మీద పడి కమిషన్లు ఎట్లా సంపాదించాలి దాని మీద ఆలోచన ఎత్తురు కానీ రైతుల సమస్య మీద ఆలోచన ఎత్తలేరు. ఈ నియోజకవర్గంలో సాగునీటి సమస్య పరిష్కారం కావాలి అంటే 3 టీఎంసీ 3 టీఎంసీల నీళ్లు కావాలి. ఇప్పుడు గూడెం లిఫ్ట్ అందాక అటు కడెం నుంచి వచ్చే నీళ్లు బంద్ అయి ఇటు ఆజీపూరు, అటు దండపల్లి, లక్షట్పేట ఈ 3 మండలాల రైతులు కూడా ఆ 50 రోజులైంది ఇక్కడ రైతులు చెప్తున్నారు. ఆధ్వర్యంలో ఈ యొక్క రైతు సమస్యల మీద ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మనకిప్పుడు నారు పోసుకొని 50 రోజులు దాటిపోయింది. మనకి ఇక్కడ 365 రోజులు సంవత్సరానికి ఉంటది. దాంట్లో 120 రోజులు గూడెం లిఫ్ట్ నీళ్లు మనకి ఇవ్వాలి. అది ఎండాకాలం వచ్చిన వేసంగి పంటకు 120 రోజుల పంట నీళ్లు అది వాళ్ళు అందియాలి. కానీ ఇప్పుడు మనకు ఇవాళ మనం వేసుకునేదే వేసంగి పంట 110 రోజుల పంట, మళ్ళీ వాళ్ళు ఇచ్చేది 120 రోజులు. ఇప్పుడు నారు పోసుకొని 50 రోజులు కడుతుంది. మరి వాళ్ళు నీళ్ళు ఎన్ని రోజులు ఇస్తారు? ఇవాళ రిపేర్లు చేస్తానమంటారు. 240 రోజులు వాళ్ళకు టైం ఉంది. ప్రతి సంవత్సరం గుణంగా 240 రోజుల టైం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తుండ్రు? ఆ 240 రోజులల్లో ఆ రిపేర్లు ఏమున్నా కానీ చేసుకోవచ్చు కదా. దీనిపైన మేము ప్రతి సంవత్సరం పండగలు అనకుండా, మంచి రోజులు చూడకుండా ఎప్పుడు కూడా రోడ్లు ఎక్కిన తర్వాతనే ఈ ప్రభుత్వాలు కన్ను తెరిచి దాన్ని రిపేర్లు చేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమస్య? ఇలా ఇంకొకటి చూసుకున్నట్టయితే గతంలో ఎప్పుడో వెనుకట వేసిన కాలువలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఎక్కడెక్కడ చెడిపోయి ఉన్నాయి. ఇప్పటికీ వాటిని పట్టించుకునే దాఖలాలు లేవు. ఆ రిపేర్లు చేసేటోళ్ళు లేరు, రైతులపై పట్టించుకునే వాళ్ళు లేరు. ఇక అట్ల విషయానికి అయితే మాత్రం మనం అమ్ముడు మట్టుకే మనంత అవుతుంది. వాళ్ళు ఇష్ట రీతిలో దాన్ని దోసుకొని ఒక్కొక్క క్వింటల్ మీద 5 కిలోల చొప్పున వసూలు చేసుకొని కూడా ఈ రకంగా మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ అన్నిటిపైన కూడా బీజేపీ ఎప్పటికప్పుడు పోరాటం చేస్తుంది. కాబట్టి మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో కూరగాయల వ్యాపారులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు.
పట్టణంలోని మార్కెట్ ఏరియాలో కూరగాయల వ్యాపారం చేయకుండా మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తమని వేధిస్తున్నారని ఆరోపించిన చిరు వ్యాపారులు ఎలాంటి సౌకర్యాలు లేని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వద్ద మాత్రమే వ్యాపారం కొనసాగించాలని తమపై ఒత్తిడి తీసుకువస్తూ ఆదేశాలు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యాపారులు తమకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వద్దకు వెళ్తామని మున్సిపల్ కార్యాలయం వద్ద భీష్మించుకొని కూర్చున్న కూరగాయల వ్యాపారులు. చెప్పండి మీ ప్రాబ్లం. మాకు ఏ సౌకర్యం లేదు, మాకు లాట్రూమ్ లేదు, బాత్రూమ్ లేదు, ఈడ టైల్స్ వేస్తారంటారు, టైల్స్ లేదు, నీళ్ళు వాన కొడితే ఏడిపోతాయి నీళ్లు, అంత మడగా అవుతుంది. ఎట్లా కూర్చుంటాను చెప్పండి మరి. రైతులని ఇబ్బంది పెడతారు ఎందుకు సార్ ఇట్లా ఇప్పుడు చెప్పండి. కూర్చుంటాము ఏం మనుషుల సౌకర్యం ఉన్నదా, ఏమన్నా సౌకర్యం ఉన్నదా? సౌకర్యం లేదు ఇక్కడ. ఇన్ని రోజులు లేదు, 15 రోజులకి ఏమొచ్చింది? చెన్నూరు వచ్చిన సుంది రాగి చెట్టు ఇవాళ మమ్మల్ని ఎత్తికి బొడగరాళ్ళ దోస్తనే పారవ తగ్గిద్దామా నీళ్ళైతే మేము ఏడిపోతాం. కిలో కూర్చుంటే కిలో బాత్రూమ్ ఉంటే లేడీస్ జెంట్స్ వీళ్ళందరూ ఏడిపోతారు. మందమరి యాపల్ గ్రౌండ్లో గుర్రం రాము జ్ఞాపకార్థం 3 రోజుల పాటు గ్రామ స్థాయిలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాయలింగు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వనం నర్సయ్య, కాశీపేట ప్రెస్ క్లబ్ సభ్యుడు సయ్యద్ నజీర్ ముఖ్య అతిథులుగా హాజరై బహుమతులను ప్రదానం చేశారు. ఈ పోటీలు ఆదివారం ప్రారంభమై మంగళవారం ముగిశాయి. ఫైనల్ మ్యాచ్లో విజేతలుగా నిలిచిన ఇన్ఫినిట్ జట్టుకు, ద్వితీయ స్థానంలో నిలిచిన షాడో ఫైటర్ జట్టుకు మున్సిపల్ కమిషనర్ రాయలింగు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. విన్నర్ జట్టుకు 5,000 రూపాయల నగదుతో పాటు ట్రోఫీని, రన్నర్ జట్టుకు 3,000 రూపాయల నగదుతో పాటు ట్రోఫీని అందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. నజీర్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన క్రికెటర్ ప్లేయర్లందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. 3 రోజుల నుండి ఈ యొక్క గేమ్స్ నిర్వహించినందుకు చాలా అభినందనీయము. అందులో మీరంతా కష్టపడి 6 జట్టులో ఉండి అందులో ఫస్ట్ సెకండ్ ప్రైజ్లో గెలవడం కూడా చాలా సంతోషం. ముఖ్యంగా ఈ ఆటల పోటీల విషయం ఏంటంటే గెలుపు ఓటములు అనేది సహజం. మనము ఓడిపోయినాం అనేది ఎప్పుడు కానీ నిరాశ చెందకుండా మళ్ళీ తిరిగి మనం ఎక్కడ ఏ విధంగా ఆటల నైపుణ్యం పోయిందో దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకొని గెలవాలి. ఎప్పుడు కానీ మనం ఓడిపోయినాం అనేది ఫీలింగ్ అనేది ఉండకూడదు. అంతా మన ఫ్రెండ్స్ ఇక్కడ. ఇందులో భాగంగానే ఎప్పుడు కానీ మనం ఇంకా ముందు శ్రమించి కష్టపడి మళ్ళీ మనం గెలుస్తామని ఉండాలని మీ అందరికీ ధైర్యం చెప్తున్నాను. మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యాపల ప్రైమరీ లీగ్ సీజన్ 3లో భాగంగా ఈ యాపల ఏరియాలో ఈ యొక్క మెమోరియల్ కండక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యువతులు ఇంత ఉత్సాహంగా ఈ యొక్క ఏరియా నుండే ఇంతమంది ఇన్ని బ్యాచ్లు ఇంత ఆసక్తిగా ఈ యొక్క క్రీడను మీరు అభిమానిస్తారంటే చాలా మిమ్మల్ని అందరినీ అభినందించవలసినటువంటి విషయం. ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క క్రీడలు అనేటి మనో వికాసానికి, శరీర దృఢత్వానికి, తర్వాత ఇంకోటి ఏంటంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండేటందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనము ఎలాంటి ఆసక్తి లేకుండా ఉంటే ఏదో ఒక దాని మీద చెడు అలవాట్లకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అదే ఒక క్రీడాకారునిగా మీరు ఉన్నట్టయితే దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఇవాళ మీరు క్రికెట్ ఆడుతున్నారు, రేపు పొద్దుకి మనం ఎట్లా బ్యాట్ కొట్టాలి, ఎట్లా మనం బౌల్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఇంకా వేరే ఆలోచన ఉండదు, అందులో పోతారు. అదే నువ్వు తాగుడుకో తినుడుకో అలవాటు పడ్డావనుకో, రేపు పొద్దుకి ఏం తాగాలి, రేపు పొద్దుకి ఏం తినాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క యువత చెడు మార్గానికి పోకుండా ఉండడానికి క్రీడలు అనేది చాలా అవసరం. కాబట్టి చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజు
మేము గుర్తుండే నా మిత్రుడు గుర్రం రాము మీకు అందరికీ పరిచితుడే. అతను మా తోటి తిరిగినటువంటి వ్యక్తి, మంచి స్నేహశీలి, మంచి అభిమాని. స్నేహితులు అంటే చాలా పరిచయించేటువంటి మనిషి. ఆయన పాపం మరణించడం మాకు చాలా బాధాకరమైన విషయం. ఇంకో విషయం ఏంటంటే దానికి వాళ్ళ డాక్టర్ శ్రీనిధి గారు ఈ యొక్క మెమోరాండం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు ముగ్గుల పోటీలు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ. మార్నింగ్ వాక్లో ప్రజల మధ్యకు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. క్యాతన్పల్లి మార్నింగ్ వాక్ నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్న గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల పట్టణ హైటెక్ సిటీ కాలనీ హరిహర క్షేత్ర దేవాలయంలో గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.